హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. చికెన్ ఫ్రై తొందరగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై ఫాస్ట్‌గా అవ్వాలని చెప్పి ఇలా చేశాను. టేస్ట్ మాత్రం బావుందనమాట. అందుకని మీకు కూడా ఎవరైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి చూపిస్తున్నాను. చికెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకొని కడాయిలో తీసుకొని తర్వాత అయితే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ అంటే చికెన్‌లోనే వాటర్ ఉంటాయి కాబట్టి ఇంక వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు. హై ఫ్లేమ్ మీద ఒక పక్క చికెన్ అయితే ఉడుకుతూ ఉంది. తర్వాత అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండ్ టమోటాలు అయితే కట్ చేసుకొని తిరగమాత పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో అయితే ఉల్లిపాయలు, టమోటాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా వేపుకుంటున్నాను. నేను ఇంక ఇక్కడైతే కారం, పసుపు యాడ్ చేయనండి. కొంచెం సాల్ట్ వరకు యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం. అంతేను. అంటే స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఈ తిరగమాతలో కూడా కారము యాడ్ చేసుకోవచ్చు. మేమైతే అంత స్పైసీగా తినము. పిల్లలకి కొంచెం నార్మల్‌గానే ఉండాలి కాబట్టి ఇంక కారం అయితే తిరగమాతలో యాడ్ చేయలేదనమాట. ఈ గ్రేవీ అంతా కూడా చికెన్‌లో కలిపేసుకోవాలి ఇంకా. ఈ చికెను ఉడుకుతూ ఉంటుందనమాట. ఇంకా వాటర్ ఏం పడలేదు. అంటే ఆయిల్‌లోనే ఫ్రై అవుతూ ఉంటది. ఇంకా చికెన్ మసాలా కోసం అయితే నేనిక్కడ లవంగాలు, చెక్క, ధనియాలు వేపుకున్నాను. అండ్ వాటిల్లోనే ఒక 4 చిన్నుల్లిపాయ రెబ్బలు అండ్ ఎండు కొబ్బరి ముక్క ఒకటి తీసుకొని రోట్లో ఏసి పొడి దంచేసుకున్నాను. ఇంక బాగా వేగిపోయింది ముక్క ఉడికింది అనుకున్నప్పుడు ఇంక లాస్ట్‌లో అయితే నేను రెడీ చేసుకున్న మసాలా పౌడర్ అయితే చికెన్‌లో కలుపుకోవాలి. ఇది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటదండి. మేమైతే ఇది రైస్‌లోకి తిన్నాము. చాలా బావుంది. మీకెవరైనా తొందరగా కావాలనుకుంటే ఇలా చేసుకోండి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.